మణుగూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులు కూడా వేల సంఖ్యలో ఈరోజు స్వామివారిని దర్శించడం జరుగుతుంది. మహాశివరాత్రి అనగా పూర్వం శ్రీ మహావిష్ణువుకి మరియు బ్రహ్మకి వచ్చినటువంటి వాగ్వివాదంలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటువంటి వచ్చినటువంటి తగును తీర్చడానికి ఆ పరమశివుడు ఒక దివ్యమైనటువంటి తేజస్సు స్తంభముగా తాను నిర్మించుకొని ఆ తర్వాత ఈ యొక్క ఆది అంతమును చూడమని చెప్పినాడు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి శ్రీ మహావిష్ణువు లేదు నీవే గొప్ప అని చెప్పి ఆ పరమశివుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయినాడు. తర్వాత బ్రహ్మ నేనే గొప్ప అని తేల్చుకోవాలనేటువంటి అహంతో తను ఆది అంతము చూసినట్టుగా ఆ కామదేవును తులసి మొక్కను కూడా సాక్ష్యముగా తీసుకొని వచ్చినాడు. అటువంటి ఆ పరమశివుడు ఆ దివ్య తేజస్సు స్తంభముగా వెలువరించినటువంటి రోజే ఈ మహాశివరాత్రి పర్వదినం. కావున ఈ రోజున లింగోద్భవ సమయంలో అనగా రాత్రి 12 గంటలకు అభిషేకము చేయట మిక్కిలి విశేషమైనటువంటిది. ఈ రోజు ఉదయం 4 గంటల నుండి కూడా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములతో స్వామివారిని పూజించి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం 12:30 స్వామివారికి నాగాభరణ అలంకరణ వేడుక మరియు మహానైవేద్య కార్యక్రమం. తిరిగి మరలా 4 గంటలకు స్వామివారి యొక్క ఆలయం తెరవడం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఎదుర్కోళ్ళు, 8 గంటలకు కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం 12 గంటలకు లింగోద్భవ సమయంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం నిర్వహించి అనేకమైనటువంటి ద్రవ్యాలతో భక్తుల చేత స్వామివారికి అభిషేకం నిర్వహించడంతో ఈ యొక్క కార్యక్రమం మహాశివరాత్రి పర్వదిన సందర్భంలో కూడా పూర్తవడం జరుగుతుంది. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం మణుగూరు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.